సరేగాని ప్రేమక్క, ఈ ఉయ్యాలను ఎన్ని రోజులని కడతావు? నా కడుపులో బిడ్డను ఉయ్యాల్లో ఊపేదాకా కడతాన్ని మొక్కుకున్నాను. పెళ్ళై 5 సంవత్సరాలైనా ఇంతవరకు బిడ్డలు పుట్టలేదని గొడ్రాలని అత్త మామ అంటుంటే పడలేకపోతున్నాను. అందుకు చెట్టుకు ఉయ్యాల కట్టి దేవుణ్ణి నమ్ముకోవడమే కాదు, మంచి డాక్టర్కి చూపించి సలహా తీసుకోవాలి. నీకు తెలియందే ఉంది గీత. జీతం రాగానే మొత్తం మామగారికి ఇవ్వకపోతే ఊరుకోరు. డాక్టర్ ఫీజుకి డబ్బేది? పని చూసుకో. మీ ఆయనతో చెప్పి ఆయన జీతంలోంచి ఇవ్వమనొచ్చుగా. ఆయన నాకంటే ముందే వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తారు. మరిది పెళ్లి వారం రోజులు ఉంది కదా, ఒక మంచి చీర కొనుక్కుందాం దాచుకున్న బోనస్ డబ్బు కూడా మామగారు తీసేసుకున్నారు. డోంట్ వరీ, ఈ నెల జీతం రాని చెప్తాను. ఏంటి హీరోస్, నా ఒక్క లూనా మీద ముగ్గురు కూర్చున్నారు? ఈ లూనా ఏదో పెంకి లూనాలా కనిపించింది. ఆహా, ముగ్గురు కూర్చుంటే గానీ బ్యాలెన్స్ కాదని కూర్చున్నాం. పని చూసుకోరా. ఎందుకు మమ్మల్ని కొట్టావు? మిమ్మల్ని చూస్తే పోకిరి వెదవల్ల అనిపించింది. 4 తంతే గాని ముగ్గురు బ్యాలెన్స్ కారని పని చూసుకోరా రాస్కల్స్. హరిలాంటి విద్యార్థి మన కాలేజీకే గర్వకారణం. స్పోర్ట్స్ లోనే కాదు, చదువులోను సంస్కారంలోను ప్రతి మనిషి ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి, మన విద్యా సంస్థ కలకాలం గుర్తుంచుకోదగ్గ వ్యక్తి హరి. ఒరే హరి, మన ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున ఒక పేద విద్యార్థి స్కాలర్షిప్ ఏర్పాటుకు ఫండ్ వసూలు చేస్తున్నాం. నీ డొనేషన్ ఎవరా? మా నాన్న అడిగిస్తాను. ఒరే, రేపు పిక్నిక్ వస్తున్నావుగా? మా నాన్న అడిగి వస్తాను రా. హాయ్ హరి. హాయ్ సుజీ. డిగ్రీ అయిపోయింది కదా, తర్వాత ఏం చేస్తావు? మా నాన్న అడిగి చెప్తాను. మరి పెళ్ళిప్పుడు చూసుకుంటావు? మా నాన్న పని చూసుకో. పెద్ద హీమాని ప్రతిదీ బాబుని అడగాలి. మన పెళ్లి నేనెప్పుడంటే అప్పుడు జరుగుతుంది. మీ నాన్న లబోదిబో అని ఏడుస్తుండగా జరుగుతుంది. ఇల్లంతా అదిరిపోయేలా జరుగుతుంది. గీత, మన ఇద్దరం దెబ్బలాడుకునేది మా నాన్న నమ్మించడానికి ఇంట్లోనే. వీధిలో మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. అవునరా, పని చూసుకో. చెయ్యంత నా పిడక వంటంత చెయ్య. ఈ ఒక్క ముద్ద సరితే గోడకు 2 పిడకలు పడే రోజులు ఎప్పుడొస్తాయో. నీ పిడకలు కోల నువ్వును నోరు మూసుకొని పిడకలు సరుచుకోవే. ఒక తొక్కు తొక్కానంటే 2 చెక్కలు అయిపోతుంది నీ పిడక. అంత టుపుక్కుని ఇరిగిపోయేది కాదు నా పిడక. ఏను కాలు కింద ఎడితే ఏను కాలు వంగిపోవాల్సిందే గాని నా పిడక మాత్రం ఎక్కువ చెదరదు. నన్ను గాని నా పిడకను గాని ఏమైనా అంటే ఊరుకోను. ఫినిష్ చూడరా. అయ్యో ఊరుకోనానమ్మా, నీ గొడవలో తాతయ్య తమ్ముడికి చిరంజీవి క్రాప్ కొడతానని చిన్న తిరుపతి మెట్లు చేశాడు చూడు. అయ్యో నువ్వు వెళ్ళరా, నువ్వు రారా. ఇది వేసం కాలం. నూనె ఖర్చు తగ్గాలంటే ఇంటికి మందం తగ్గాలరా. ఇది సమ్మర్ తప్పకండి, ఇది అందరూ చేయలేరురా. నానుకో దండాలండి అయ్యా. ఏరా ఈ మధ్య కనిపిస్తలేదు. డబ్బు దొరకలేదండి, వడ్డీ అయినా ఇద్దామని. అది మాత్రం ఎందుకురా? అసలు అప్పు తీసుకున్న వాళ్ళంతా తీరుస్తారా ఏంట్రా? ఎలాగ 2 నెలలు ఇవ్వలేదు, ఈ నెల ఇవ్వక, వచ్చి నెల ఇవ్వక, అసలు ఈ సంవత్సరం ఇవ్వకరా. ఇలాగా బాకీ కింద నీ ఇల్లు నాదైపోతుందిగా. అయ్య బాబోయ్, ఎక్కువ మాట్లాడిన దాన్ని కూడా వడ్డీ వేస్తాడు. అసలు ఇచ్చేసేయి. అమ్మో, అన్ని కాగితాలు మారాక నోటిస్తాను ఇల్లు. నమస్కారం అంటయ్యా. అబ్బాయి గారి పెళ్లికి వంట మనుషులు కావాలన్నారంట. మనుషులా? ఒక్క మనిషి చాలు. ఒక్క మనిషి ఎలా సరిపోతాడు? ఇదిగో వంట ఆయన. మా 3వ కొడుకు పెళ్లి పెద్ద కోటీసుడు కూతురికిచ్చి చేస్తున్నాం. ఇతగాడి గొప్ప కోసం మగ పెళ్లి వాళ్ళమైనా పెళ్లి మా ఇంట్లోనే జరిపిస్తున్నాం. వంటలు బ్రహ్మాండంగా ఉండాలి. నా బిడ్డకి ఎన్ని ఖర్చైనా పర్వాలేదు, వంట పై మాత్రం రావణాసుడి కష్టంలో కాలుతూనే ఉండాలి. కాలుతుంది. దీని అమ్మ మొగుడు పిడకలు ఉన్నాయని కాలుతుంది. చేసే పిడక నీదైనా వేసే పేడ నాదే. ఇదిగో వంట 200 మంది భోజనం, 100 మందికి టిఫిన్లు అంతే. ఆ రోజు భారత బంద్ అయ్యా, ఎవరు రారు. చూసే పెట్టాను ముహూర్తం. వచ్చిన వాళ్ళకి కొంచెం అన్నం, ఒక కూర, ఒక పప్పు. కూరలన్నింటిలో ఉప్పు ఎక్కువ ఉండాలి. అన్నం ఉడికి ఉడకనట్టు దించేయాలి. అలా నీ చేతనైతే చెప్పు, లేదంటే నేనే వండుకుంటాను. ఏమిటయ్యా మరి ఇంత కక్కుర్తి పడుతున్నావు?
కత్తి నువ్వు వస్తాను ఉండండి రా. అయ్యా తమరేమనుకోపోతే ఓ మాట అడుగుతానండి అయ్యా. అడుగు. ఆ ఇంట్లో వంటలు చేసుకుని మేమేం మంగళ సభలు కాపేయించుకుంటామా? తమ శిల్తోనే పిల్లలు మంగళ పని పెట్టారు. అదేనాయా ఒక క్రాప్కి ఎంత అవుద్ది? 5 రూపాయలండి. అంటే నేను 2 మనవళ్ళు 4 కొడుకులకి ఎంత అవుద్ది? 35 రూపాయలండి. నెలకే 35 అయితే సంవత్సరానికి ఎంత అవుద్ది? 100 అవుద్దండి. జీవితాంతం వేలల్లో అవుతుంది. అది వడ్డీకి ఇస్తే లక్షలు అవుతుంది. ఈ అవతారం చేసే క్రాప్ కి లెక్క ఉంది, తినే తిండికి లెక్క ఉంది, పడుకునే మంచానికి లెక్క ఉంది, ఆఖరికి ఇంటికే ఒక లెక్క ఉందయ్యా. లంకంత ఇంట్లో నేను రావణాసులా బతుకుతున్నానా, రోజు కూలీలా బతుకుతున్నాను. ఈ అవతారం బతికేది టెక్కుల మీద కాదయ్యా, లెక్కల మీద. వస్తున్నారు ప్రతి మన్మధు ఊపుకుంటూ. అయ్యో ఏరా ఎక్కడ పెళ్లి పనులు అక్కడ వదిలేసి ఇంత పొద్దు పైకి వస్తున్నారు? ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రావచ్చుగా. అది కాదు మమ్మీ, ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాం, తిరిగి వస్తూ ప్లాజా థియేటర్ లో సినిమా చూసాం. సినిమాకి వెళ్ళారా? నన్ను తీసుకెళ్తే నేను చూసేదానిగా సినిమా. అది ఇంగ్లీష్ సినిమా, నీకు అర్థం కాదు. ఒకవేళ అక్కడక్కడ అర్థమైనా నీకు బాగోదు. బాదం హల్వా నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో. 1/4 కిలో. 1/2 కిలో. 1 కేజీ తీసుకురాలేకపోయారా? రేపు తీసుకొస్తానుగా. తొక్కేస్తున్నారా? బాదం పప్పు హల్వా అంట. పప్పు అంతా అడిదిని తొక్కు నాకు పెట్టారు. స్లోగన్ చెప్తా ఎన్నుకోండి. వచ్చాడు ఇంటి ఈరబాహుడు. తాగిన కాకి కోడి కూసి బాతుగుడ్డు పెడితే అందులోంచి వచ్చిన కప్ప కుక్క మురిగింది. అదే మా బాబు. రాయ్ ఇలాగ నా చొక్కా పట్టుకుంది ఎలా? ఓహో బ్లడీ బేరర్. రాయ్ నీకు దమ్ముంటే నువ్వు సరైన మగాడు అయితే ముందుకు వచ్చి అటాక్ చేయాలి. రాయ్ సంసార్. రాయ్ కాంప్రమైజ్ అయిపోతాను రా, వదిలిపెట్టరా బాబు, ఆయాసం ఉంది. ఒరేయ్ అమ్మా నిన్నెవరు పట్టుకోలేదురా, గేటు కొక్కేం తగులుకుంది, ఇడిపించుకోండి రా. మొదలు పెట్టుకునే ధైర్యం ఎవడుకుందిలే. ఎవరో ఎనిమి వెనక నుంచి వచ్చి అటాక్ ఇచ్చాడు అనుకున్నా. గేటు రేయ్ అటెక్కడికి రా, ఇట్రా ఇల్లు. మరి ఇటెందుకు పిలిచారా? ఎదవగోల రోజు చూడలేక సత్తున్నావు. ఇంతే ఇంతే. ఏమండి, ఎందుకండి ఇంత రాత్రి దాకా బయట తాగి రావడం? తెచ్చుకొని ఇంట్లోనే తాగొచ్చు కదా. అమ్మో మా బాబు మామూలు కదే. ఒకసారి ఇంట్లో కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ బిల్ వేసాడు, గడ్డం గీసా సెలూన్ బిల్ వేసాడు. ఇప్పుడు ఇంట్లో తాగానుకో బాడీ బిల్ వేస్తాడు. నీకు చెప్పలేదు కానీ మన ఫస్ట్ నైట్ బెడ్రూమ్ కూడా బిల్ వేసాడే. ఛీ, ఇదిగో ఇవాళ శనివారం కదా, చేపలేపేమిటి? మీకు నీసులేందే ముద్ద దిగదు కదా, అందుకే ఈ ఇంట్లో తెలియకుండా పక్కింట్లో మార్చి తెచ్చాను. శ్లోకం చెప్తున్నాయనుకో, రాళ్లను శనగలు చేసిన ఆడది పతివ్రత అయితే శనివారాన్ని మొగుడు కోసం చేపల వారంగా చేసిన నువ్వు మహాపతివ్రతవే. ఇదేంటి ఇద్దరే ఉన్నారు, మూడోడేడి? అదేంటయ్యా, మనకి 2 పిల్లలేగా. ఊరుకో, ముగ్గురు, మూడోడు సినిమాకి వెళ్ళా? అయ్యో చెప్పంటే ఏపగలను గాని లేని పిల్లోని నేనెక్కడ తేగలను బాబు. ఏంటయ్యా బయట దోమలు కుడతాయి, లోపల కదా. గుట్టయిలే, నేను ఇక్కడ పడుకుంటాను. దోమలు కుడతాయి, లోపల రావే. నువ్వు వెళ్ళి పడుకోవయ్యా. రమ్మంటుంటే నువ్వు వెళ్ళి పడుకోమంటుంటే నేను ఇక్కడ పడుకుంటాను. దోమలు కుడతాయి, లోపల రా. నువ్వు వెళ్ళి పడుకోవయ్యా. లోపల ఉంటే. కర్మ కర్మ, మన వాళ్ళకి ఎదిగే వయసు వచ్చినా ఈ దోమల బాధ తప్పటం లేదు. పొద్దు గూకడం ఆలస్యం, దోమలు దోమలు అంటారు. పొద్దున్న లేవలేకపోతున్నాను. లోపలికి వెళ్ళా. అమ్మా. ఓళ్ళు పెంచింది కానీ ఎవరు లేకుండా పోయింది. ఏ దోవలు ఎందుకు కుడతాయి? కొడతాయి. ఎందుకు కుడతాయి? కొడతాయి. ఎందుకు కొడతాయి? చూడరు బుగ్గ మీద శుభలేఖ ముద్దుతోటి రాసిస్తా, వచ్చి చూడు రెచ్చిపోతానే. కుర్రాడి
వంట టీనేజీ సోకు అదిరింది చూడరు బుక్క మీద శుభలేఖ ముద్దుతోటి రాసిస్తా వచ్చి చూడు రచ్చిపోతానే లంబాడే లేడీ నువ్వే నా జోడి వంట లిప్పు పెట్టుకుంటే లింకులు పోతాయి జంకులు అవుతాయి లంకెలు అప్పనంగా అప్పగిస్తే అప్పుడే అబ్బాయి ఆగడు ఆ పైన అందడు పిల్లోడు బుల్లెట్ రమ్మంటే ఊగొట్టు జోకేసి జోకొట్టి అప్పటే హైలైట్ మాటలతో దాటయ్యకే టీనేజ్ సోకు అదిరింది చూడరు బుక్క మీద శుభలేఖ ముద్దుతోటి రాసిస్తా వచ్చి చూడు రెచ్చిపోతానే లంబాడే లేడీ నువ్వే నా జోడి వంట 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 మల్లి సోకులన్నీ జంపరు జబ్బేమో లవ్వరు చూపేమో లంగరు నా సోకు పూరేకు చేయొద్దు ఏ షేకు సోకాడు హై స్పీడ్ వెయ్యొద్దు ఏ బ్రేకు అబ్బబ్బో ఏ గోలరా టీనేజీ సోకు అదిరింది చూడరు బుగ్గ మీద శుభలేఖ ముద్దుతోటి రాసిస్తా వచ్చి చూడు రెచ్చిపోతానే లవ్వాడే లేడీ నువ్వే నా జోడి వంట పెద్ద కోడలుగా ఈ ఇంట్లో అడిగెట్టిన మర్నాడే ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ తీసేశాడు మామ. పెళ్ళైన కొత్తలో అత్తగారు స్వాగతం సినిమాకు పంపింది అత్త, మళ్ళీ ఇప్పటివరకు పంపలేదే. నీకు చదువు లేదు, మీ ఆయనకి చిన్న ఉద్యోగం. మేము మొగుడు పెళ్ళాలం ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. మా జీతంలోంచి ఒక నైట్ గౌన్ కొనుక్కోవాలని ఫస్ట్ నైట్ నుంచి ఎదురు చూస్తున్నాను. కొనుక్కొనిచ్చిందా అత్తగారు? ఏంటమ్మా కోడలిద్దరు తీరిగా కూర్చొని కొనుక్కుంటున్నారు? గుడ్లు ఏమైనా పెడుతున్నారా? పెళ్లి పనులు ఆరంభించరేంటి? అది మరి ఆదివారం మొదలెడదామని గీత చెప్పింది. అవును, నాకు అలాగే చెప్పింది. ఛీ, ముసలెద్దు ముక్కు కుట్టడానికి గానిగెద్దు ముహూర్తం అని అదెవరు చెప్పడానికి? చెల్లెలు కూతురు కదా అని ఆయన నెత్తికెక్కించుకోవచ్చు, నాకేంటి అవసరం? పిడకా నీ పెత్తనం ఏంటంటే ఇంటి కూడా పడగొట్టి నా ఈపు మీద ఇల్లు కట్టు అందంట. అలాగుంది దాని వరుస. అదిగో వచ్చేస్తాను రౌడీ. నేను మిమ్మల్ని తిట్టినట్టు చెప్పారా? అది వెళ్ళాక దంచేస్తాను, జాగ్రత్త. ఏంటక్కాయలు, బావలు ఇంకా రాలేదా? ఏంటి ఇద్దరు కంగారుగా ఉన్నారు? ఏమైంది? అబ్బే, మమ్మల్ని అత్తయ్య ఏమీ అనలేదు. అనలేదు కదా చెల్లి? అనలేదు అంది.
గోడకి పిడకలు సరుచుకుని గోకుంటూ కూర్చోక కోడల్ని మాట్లాడుతుందా? ఎక్కడ ముసలిది? ఎవరిని ముసలి అంటున్నావు? మా అమ్మనా? మీ అమ్మ ముసలిది కాదు, 16 ఏళ్ల బాలాకుమారి. పని చూసుకోవయ్యా. ఇదిగో మీ బాబు పెళ్లి పనులని కక్కుతుగా చేస్తున్నాడంట, వెళ్ళి గడ్డి పెట్టు. నువ్వెందుకు పడతావులే, పోలికి బాబుది, పోకిత్తను అమ్మది. ఓ పని చూసుకో. ఇదిగో ఎవరిని ఏమైనా అను, కానీ నా పర్సనాలిటీ మాత్రం ఏమన్నా అంటాన్రా. ఎన్నైనా తిట్టుకున్నా రా అనద్దు. సర్లేరా. అయ్యో అయ్యో అయ్యో, ఇదేంటయ్యా పాలు నీళ్ళగా ఉన్నాయని ఊరంతా తిడుతున్నారు. ఊరుకోవే, పాలు తాగితే అజిత్ చేసి చస్తారు. వాళ్ళ ఆరోగ్యం కోసమే నేను నీళ్ళు కలుపుతాను. ఇప్పుడు పాలకన్నా నీళ్ళు ఎక్కువే. కావేరి గంగాని స్టేట్లు కొట్టు చేస్తున్నారు. అంతెందుకు, ఇంత ముందు ఆరిచే అంత పిడకేసిందని, ఇప్పుడు సైజు బెత్తుడు దిగిపోలేదు. అయ్యారా వస్తున్నా. ఏంట్రా అరుస్తున్నావు? ఇంకా కలుగుతున్నావు అంటే? అయ్యా మొత్తం కెలికానండి, బయట గెరచడం బాగానే ఉంది, మీ తూములోనే అడ్డుకుందండి. వారం రోజుల నుంచి ఈ కంపు భరించలేకపోతున్నాం. పెళ్లి దగ్గర పడిపోయింది. ఇదంతా శుభ్రం చేయడానికి ఎంత అడుగుతావు అడుగు, న్యాయంగా అడుగు. అయ్యా ఇదంతా శుభ్రం చేయాలంటే చాలా పని పడుతుంది అయ్యా. ఓ 50 రూపాయలు ఇప్పించండి. 50 రూపాయల? ఈ బిల్డింగ్ మొత్తం మీద కక్కుసులు కట్టడానికి 50 రూపాయలు అవ్వలేదు ఆ రోజుల్లోనూ. కెళ్ళడానికి 50 రూపాయలే. మన ఇద్దరం కలిసి ఒక మాటకు వద్దాం. నీ కష్టం ఉంచుకోను, మొత్తం శుభ్రం చేసి రూపాయన్నర ఇస్తాను. ఏంటి రూపాయన్నర ఇస్తావా? రూపాయన్నరకి 2 చేగోడీలు కూడా రావు. 2 చేగోడీలు అంటే ఈ రోజుల్లో మాటలా? టంకం పిసినారి, పొద్దున్నే సావు గిరాకి నువ్వును. నీ పెట్టను వేసుకో. ఎత్తుకుంటారా? నన్ను మాటలు మిగిలింటే నీ పళ్ళు రాలగొట్టేస్తాను, జాగ్రత్త. నేను గోసి బిగించానంటే ఈ ఊర్లో కక్కుసరని నేనే కడుగుతారా? కడుగుతా. రేపు పొద్దున్న సచిన తర్వాత నీ శవాన్ని తగలబెట్టా, దాన్ని కూడా అమ్ముకుంటా. నీ శవాన్ని కూడా అమ్ముతారా? గాంధీ గారు ఎవరి పనులు చేసుకోమన్నారు. రూపాయలంటే మాటలు కాదు, మొక్క ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఏం గురు, నీ పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నట్టున్నాయే. గొప్పింటి అల్లుడు అవుతున్నావు, ఇంకా మాకు కనిపించవేమో. నేను గొప్పింటి అల్లునైనా క్లియోపాత్ర మొగునైనా ఫస్ట్ మీ ఫ్రెండ్ రా. మన నైట్ ప్రోగ్రామ్స్, టైట్ మీటింగ్స్ అన్ని ఎప్పట్లాగే. పెళ్లికి 2 రోజుల ముందే రండి, అన్ని ఇక్కడే. బాయ్ బాయ్. మొక్క ఎక్కడ కనపడతలేదు. డాడీ ఎరా ఏంటిది? ఇదంతా నీకెందుకు డాడీ? 5ో 10 పారేస్తే ఎవరన్నా చేసేవారు కదా. 5ో 10 అంటే తేలికైపోయిందిరా. అవును, పెళ్లి కొడుకు రాత్రంతా ఎక్కడ తిరిగి వచ్చావు? నేను నా ఫ్రెండ్ కలిసి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తామని చెప్పాను కదా, దాని లైసెన్స్ పని మీద వెళ్ళాను. నువ్వురా కొడుకు అంటే? ఇంట్లో బిజినెస్ చేసే తెలివితేటలు నీకు ఒక్కడికే ఉన్నారా? అన్నట్టు విజయవాడ నుంచి పెళ్ళోళ్ళు వచ్చారు నీకు బట్టలు తీయాలంట. అలాగే 4 కోట్లు ఎక్కువ తీసుకో, చలికాలం నాకు పనికి వస్తాయి. 2 డజన్ కట్టాలు కూడా తీసుకో. అలాగే. నాకు కూడా 2 తెప్పించరు. ఏంటి కట్రా? ఎట్లా? మీరేదో తెమ్మంటే మేము ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరతావు. బకెట్ తీసురా. కర్మ కర్మ. సుందరరావు డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. మనిషి కనిపించడు, ఇక్కడ బొక్క కనిపించదు. ఏంటి? ఇక్కడే దొరికింది, ఇదే. ఏడీనా కనపడ్డే? కక్కుర్తి మనిషి అనుకున్నాను, పంపు మనిషి కూడా అయ్యాడు. నా మొగుడు పడిపోయాడు, గుండెలో నా మొగుడు పడిపోయాడు. ఇప్పుడు నేనేం చేయను? అయ్యో అమ్మో. అరే చిన్న, మీ నాన్న గుండెలో పడిపోయాడ్రా. స్లోగన్ చెప్తున్నా ఎనుకోండి. తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి వెట్టుట తప్పదు నాకు. తండ్రి అంటే బాబు. ఎవడ్రా ఈ గొయ్యి ఓపెన్ చేసింది? అయ్యే బాబోయ్, ఇంటికి పెద్ద కొడుకు అయి పుడితే అన్ని సమస్యలే. అంతకంటే గేటు దగ్గర కుక్క పిల్ల అయి పుడితే చాలా బెటర్. అన్ని నేనే మూసుకోవాలి, అన్ని నేనే తెరుచుకోవాలి. తండ్రినే ఎవడా నన్ను చెప్పుచ్చుకోటింది? రేయ్, నీకు దమ్ముంటే ముందుకొచ్చేటచ్చేరా సంసార్. తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి వెట్టుట తప్పదు నాకు. తండ్రి తండ్రి తండ్రిని మించిన దైవము లేడు, చెప్పాలి. తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి వెట్టుట. మమ్మే, ఈ చెప్పేవాడేసాడు నువ్వు చెప్పు. జిమ్మడిపోను, ఇందులో మీ నాన్న ఉన్నారా? మరి నువ్వు బయట ఉన్నావే? జలక తండ్రి
మొత్త తీయండి. ఏమండి ఏమండి ఎక్కడ అయ్యో ఏమండి మావయ్య, తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి రా. అయ్యో టేబుల్ డబ్బులు పడిపోయామో చూడండి రా. పిసిని కొట్టాడు శవం పిడకల ఖర్చుకు లేచి కూర్చుందని కుళ్ళు కడగటానికి వాడు అడిగిన 50 రూపాయలు ఇస్తే పోయేదిగా. ఇప్పుడు ఆసుపత్రి ఖర్చులు అంతా కలిపి 500 అయింది. 500 అంత లెక్క ఎందుకే? ఏ ధర్మాసుపత్రికి తీసుకెళ్తే సరిపోయేదిగా. ఇంకా నయం, అటు నుంచి అటు శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇది సామాన్యమైన విషయమా? 4 మరుగుదొడ్ల కంపు కడుపులోకి పోయిందంట. అందులో సగమే బయటికి తీశారు, ఇంకా సగం ముక్కులో ట్యూబ్ పెట్టి తీయాలంట. ట్యూబ్ పెట్టి తీయాలా ఇంకా? ఏమే అయితే నా కడుపు ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ లెటర్నా? ఈ మంత్ ఆగు, కంపు తగ్గుద్ది. 500కి ఏమందనే కొంచెం అనలేపా? ఎవరైనా ఎలా పడినప్పుడు అమ్ముకున్నావాడిని. గుడ్ మార్నింగ్ ఫాదర్. అంత జీర్ణమైందా? డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఏమన్నాడు, కంపౌండర్ ఏమన్నాడు తర్వాత చెప్తాను. ముందు నీ జీతంది. షూర్. ఇదిగో నాన్న. కవర్ పెద్దదిగా ఉంది, బరువుగా ఉంది. ఓ నెల జీతం బోనస్ గానే ఇచ్చారండి. ఓపెన్. ఏంట్రా అంతా చిల్లరా? ఎంత? 111. 111. ఈ నామాలకి కవర్ ఒకటి మొత్తం అందుదా నాన్న, 50 రూపాయల కోసం 4 వీధుల కుళ్ళు తాగేశావు. ఇంకా సగం కడుపులోని దాచుకున్నావు. దాని ముందు నేను తాగేది ఎంత? రేపు నీకు మంచిగా చెడ్డానా చేసే పెద్ద కొడుకు నేనే కదా. ఆ మాత్రం మార్జిన్ నాకు ఉండొద్దా? ఏం మమ్మీ? నన్ను మురుగుంట్లో పెట్టి మూత పెట్టేటప్పుడే ఆడుకున్నాను రా. నా పెద్ద కారం పెట్టడానికి పెద్ద కొడుకుగా పుట్టావని. అలాగే పోతాను. బస్ పాస్ కి డబ్బు కావాలి. ఎంత? 175 రూపాయలే. ఇచ్చేది 111, అడిగేది 175. అయితే ఉద్యోగం మానేస్తాను. అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు. ఇంకా కంపు పోలేదు. వాళ్ళు ఇవ్వండి కన్నావే మొట్టమొదటి. డాడీ కరాటే స్కూల్ కి 300 కట్టాలి. తీసుకోరా, నేర్చుకో. ₹1 ఎవరు గోరంటాకు పెట్టుకుంటాను. పేడకి పిడకి మధ్యలో ఉండే చేతులకి గోరంటాకు ఎందుకే? పోయే. ఇప్పుడు బొమ్మంటారు, రాత్రి వేసరికి దోమలు కుడుతున్నాయి రమ్మంటారు. నాన్నగారు, ఇది నాది, ఇది ప్రేమది. నా జీతంలో 400 తగ్గింది మావగారు. ఎందుకని? లతా నర్సింగ్ హోమ్ లో చెక్ చేయించుకున్నాను. ఎందుకు? ఎందుకేంటి, నేనే తీసుకెళ్లి చెక్ చేయించాను. మీరు అక్కని గొడ్రాలు అంటూ రాసి రంపాన్ పెడుతుంటే అవునో కాదో తెలుసుకోవడానికి తీసుకెళ్లాను. ఆమెలో ఏ లోపం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఏ నీ కొడుకు కరాటేకి 300 ఇచ్చావుగా, కోళ్ళకి ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా? అయితే కోడలైన పనికి మాలిన వాళ్ళు ఇంటి కోడలు పూలు పెట్టుకోవాలంటే అత్తను అడగాలి, పిల్లలకు చాక్లెట్లు కొనాలంటే మామను అడగాలి. 5 పైసలు ముష్టి వేయడానికి కూడా స్వేచ్ఛ లేని బ్రతుకులు దేనికి? కొడుకులు చూస్తే నీ తరపునే మాట్లాడతారు. అందుకే అక్కల తరపున నేను మాట్లాడుతున్నాను. ఎల్లకాలం ఇలాగే జరుగుతుందని అనుకోకండి. మీ పిసినార్తనం వల్ల ఈ ఇంట్లో తన జరిగిన అన్యాయానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన మనిషి ఒకరున్నారని మర్చిపోకండి. దైవానికి సమాధానం చెప్పుకునే యుగం మొన్నటి యుగం, అంతరాత్మకు సమాధానం చెప్పుకునే యుగం నిన్నటి యుగం. అసలు ప్రశ్నే లేకుండా చేస్తే సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేని యుగం ఈ యుగం. ఈ యుగంలో పుట్టిన ధన పిశాచి అవతారం. వాడి ఊపిరి డబ్బు, ఉనికి డబ్బు, ప్రాణం డబ్బు, శరీరం డబ్బు. ఉరిటి ఖర్చులకి కక్కుర్తిపడి సొంత చెల్లెళ్ళని కూడా చూడకుండా నా ఇల్లాలని నట్టెంట శవాన్ని చేశాడు. మీ చెల్లెలు నొప్పులు పడుతుంది, బిడ్డ అడ్డం తిరిగినట్టున్నాడు, ఆసుపత్రికి తీసుకెళ్లాలయ్యా. మనకేంటే అలా ఆయన నుంచి తీసుకెళ్తాడులే. అదేంటయ్యా, కాంట్రాక్ట్ పని మీద అన్నయ్య రాజస్థాన్ వెళ్తూ దాని ప్రసవానికి అవసరమైతే ఖర్చెట్టమని 50,000 ఇచ్చెళ్ళాడుగా. ఆ 50,000 వడ్డీకి ఇచ్చానులే. ఇప్పుడు ఎలాగయ్యా? ఆసుపత్రిలో చేర్చకపోతే అది చచ్చిపోయేలా ఉంది. చచ్చే మనకే మంచిదే, దాని పావు కింద ఈ ఆస్తి మనకు జమ అయిపోద్ది. అర్జెంటుగా అమ్మాయిని హాస్పిటల్లో చేర్చి ఆపరేషన్ చేయాలి. నేనేం చేయగలను డాక్టర్ గారు? ఏదో వీళ్ళు పంచన బిడ్డలు వేసుకుని పడుకుంటున్నాను. మా బావ దీని ఖర్చులు కానీ కూడా ఇవ్వకుండా దేన్ని వేసుకుని రాజస్థాన్ వెళ్ళి కులుపుతున్నానండి. అతను మొగుడా కిరాతకుడా? నన్ను చంపు నా చెల్లెలు బతికించాను డాక్టర్ గారు. ఏవయ్యా, ఇంకా రాజీ మనకు లేదయ్యా, లేదు. నా చెల్లి చచ్చిపోయిందా? వాడే దాని మొగుడే దాన్ని చంపేశాడు. దాని ఆళ్ళ పాలన చూడకుండా చంపేశాడు. చెల్లి నీ మూడేనమ్మా నేను చంపేశాడు.
మా బావ పెళ్ళాన్ని చంపి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నాడని ప్రచారం చేస్తాను. ఈ పసిబిడ్డను సాకే నెపంతో ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకో. అదే ఈ అవతారం లెక్క అంటే. నా బిడ్డను తల్లి లేని అనాథం చేశాడు. నా భార్య నా స్వార్థం వల్లే చనిపోయిందని నన్ను భార్యను చంపిన కిరాతకుని చేశాడు. నా బిడ్డని సాకుతున్నానన్న నెపంతో నా ఆస్తిని సొంతం చేసుకున్నాడు. చేస్తే వచ్చి మీ ఆస్తి మీరు అడగండి. ఇక్కడ ఉండాల్సిన అవసరం మీకేంటి మావయ్య? మీరు వచ్చి మీ ఇంట్లో ఉండండి. హరి, ఏ నట్టింట్లో నా భార్యని శవాన్ని చేశాడో అక్కడే వాడి కూరలు పీకి వాడిని బ్రతికున్న శవాన్ని చేసిన రోజునే మళ్ళీ ఆ ఇంట్లో నేను అడుగు పెడతాను. నాన్న, అమ్మని నష్టపోయింది నేను, నాన్న నష్టపోకూడదు. గీత, నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టే రోజు సాధించాల్సింది నువ్వు. నిన్ను అభిమానించే వ్యక్తిగా ఈ విషయాల్లో నీకు సహకరించాల్సిన బాధ్యత హరిది. మీరిలాంటి పిరికి మాటలు మాట్లాడకూడదు. అటు చూడండి, ఆ ఇంటికి మరో కోడలు రాబోతోంది. కాదు, బలి పశువు రాబోతోంది. అన్ని కోసేయండి. నమస్కారం అండి. ఎందుకండి కర్మ? ఎవరి పనులు చేసుకోవడానికి ఏముందండి? ఇంకో కూరగాయలు ఎక్కువ దుబారా చేయకండి, మిగిలిన అలాగే ఉంచండి. నేను ఎక్కడ కొన్నాను అక్కడ ఇచ్చి డబ్బులు తెచ్చుకోవాలి. ఎవరి పనులు చేసుకుంటే ఒక లెక్క ఉంటుందండి. ఏంటి బయటకు వాళ్ళ తుమ్మే మన భోజనాలు బంతండి. అమ్మో, ఓయమ్మో, ఓరునాయను, ఇది పెళ్లి భోజనమా అంతర్వేది తీర్థమా? ఇంతమంది జనం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఈ తిల్లేంటి? రే, ఇలా భారత బంధు బస్సులు లేవు, ఎలాగొచ్చారా? బంధం తెలిసి 2 రోజులు ముందే వచ్చి సత్రంలో పడుకున్నాం. అబ్బా, ఇటు తెలివైనోడండి. రే, కొంచెం నీళ్ళు తాగి తినండిరా. నీళ్ళు అయితే అన్నం ఎక్కువ తెలియం కదా. తల కొట్టుకుంటున్నాడు కానీ నీళ్ళు మొత్తం తాగలేదు, చూసారన్నాడు. రే, తినేటప్పుడు కొంచెం అటు ఇటు ఆ ఫ్యాను ఆ బల్బు చూస్తూ తినండిరా. చూస్తూ తింటే ఆలస్యం అయిపోద్ది. అంటే మొత్తం తినేస్తారా? రే, ఇదంతా నా కష్టార్జితంరా. రే, మీరు ఇలాగే తింటుండండి, మిమ్మల్ని మంటలు చేస్తాను. రే, మిమ్మల్ని చంపి అన్నం అయిపోయిందండి, ఇంకా బస్తా ఏం కావాలండి? నా కొడక అసలు ముందు నిన్ను చంపేస్తానంతే. మీకెందుకండి ఈ బాధ అంతా? ఖర్చంతా ఆడపిల్లి వాళ్ళే చూసుకుంటారు కదా. పెళ్లి కూతురు తండ్రికి పెద్ద జూట్ మిల్లు ఉందండి, బోళ్ళంత డబ్బు, ఒక్కరితే కూతురు. ఈ మాత్రం హంగామా చేయకపోతే రేపు పొద్దున వాళ్ళ ఆస్తంతా కలవద్దు. చిన్న చేపను ఎరేసి పెద్ద చేపను పట్టాలండి. అదేనండి అవతారం లెక్క. చూడు వాణి, నేను ఎప్పుడు చాలా ప్లెయిన్ గా మాట్లాడతాను. నా దగ్గర సిగ్గుపడ్డం, జంకడం ఇలాంటివేమీ వద్దు. నీకెప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఒక ఫ్రెండ్ గా నన్ను అడుగు. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. కమాన్, మాట్లాడు. క్షమించండి, మీరెంత చెప్పినా నేను మాట్లాడకపోవడానికి కారణం నా మొండితనం కాదు, భగవంతుడు నాకిచ్చిన మోగతనం. అన్ని లక్షణాలు ఉన్న ఆడపిల్లకు కూడా మంచి భర్త దొరకని ఈ రోజుల్లో నాలాంటి అవిటిదానికి దేవుడిలాంటి మనసున్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. నా మోగతనం మిమ్మల్ని ఏ రోజైనా బాధ పెడితే సహృదయంతో నన్ను మన్నిస్తారనే ఆశతోనే మీ జీవితంలో అడుగు పెడుతున్నాను. నువ్వేమన్నా నీ పెళ్ళం నోరెత్తదురా అని మా నాన్న అన్న మాటకి ఇదే అర్థం. దీనికి జంకుతావు ఎందుకు? నీ మొహం చూస్తే రోజంతా పడ్డ శ్రమను మర్చిపోవచ్చు. నువ్వు నాకు భార్య కావడం నిజంగా నా అదృష్టం. అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి పంపించమంటే కుదరదు అంటున్నారు. పోనీ మంచి రోజు చూసి మీరే పంపించండి. అసలే నోరు లేని పిల్ల, జాగ్రత్తగా చూసుకోండి. మీరు చెప్పలేటండి. ఏంటయ్యా? ఎక్కడ చూస్తున్నావే? వాళ్ళ మీద ఏ కోట్లా? బావగారు, వాణి మీ అమ్మాయి కాదు, మా అమ్మాయి అండి. వాణికి సంబంధించింది ఏది మీది కాదు, మాదండి. మీరు నిశ్చంతకి వెళ్ళండి. అమ్మాయి లోపల తీసుకెళ్ళవే, ఆ నాన్న చూడు తట్టుకోలేదు. వెళ్ళండి వెళ్ళండి. బావగారు, పట్నంలో మీ జూట్ మిల్ ఉంది, అది అమ్మేసి ఇక్కడ 4-5 కలప మిల్లు కొన్నారనుకోండి, మీరు మీ అమ్మాయి కలిసి ఉన్నట్టు ఉంటుంది, అల్లుడు కాలక్షేపం ఉంటుంది. పైగా జూట్ మిల్లు అగ్గులు పడింది అనుకోండి, బగ్గుమంటుంది. అదే కలప అనుకోండి, కాలితో బుగ్గేగా అమ్ముకోవచ్చు.
నేను ఆలోచిస్తాను. అలాగే దానికే ఉంది, అలాగే అలాగే. వస్తాను బాబు. గంగాబాయిలు, గంగాబాయి అత్తలు. ఏంటల్లుడు అప్పుడే వచ్చేసావు? బుగ్గన పెట్టిన చుక్కు కూడా చెరగలేదు, కార్యం కాలేదా? కార్యం అవడం, పాత పడిపోవడం అన్ని జరిగిపోయాయి. కొత్త సరుకు కోసం వచ్చానే అత్త. మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇద్దామని వచ్చాను. దొంగల్ని పట్టే పోలీస్ కుక్క లాంటిది నీ బుద్ధి. అప్పుడే అత్త దగ్గరకు కొత్త సరుకు వచ్చిందని పసిగట్టేశావు. ఏ 1 టౌను 2 టౌను 3 టౌను, దుబాయి, అబుదాబి, అనకాపల్లి, అంబాజీపేట, రెండే రండి. పెళ్లి కొడుకు గారు మొత్తం సెటప్ తో వచ్చేసారు. గంగాబాయి రావయ్యా భూస్లేరా. ఏంటి అత్త, ఆడికే ఎప్పుడు కొత్త, మాకంతా చెత్త. ఆడికే ఈ కంపెనీ గుత్త, ఒక్క నొక్కు నొక్కారంటే చిరుగుతావే నత్త. కొత్త సరుకు మొత్తం పంపు మొసలిగెత్త. ఏయ్, నేను ఎప్పుడు అడ్వాన్స్ ఇచ్చాను మొత్తం సరుక్కి. నాకెప్పుడు అత్తే అడ్వాన్స్ ఇస్తాది. బాబు, గొడవ చేయకండి అయ్యా, మీకు దండం పెడతాను. ఊరుకోండి అయ్యా, ఊరుకోండి. ఎంత బరి తెగించి వ్యాపారం చేస్తే మాత్రం ఆడవాళ్ళం, అందులో నెలాఖరు రోజులు. పోలీసుల కళ్ళన్నీ మా మీదే ఉంటాయి. బాబు గొడవ చేయకండి అయినా, గొడవ చేయకండి అయినా. రేపు హౌరా మెయిల్లో వచ్చేసరికంతా నీదే. న్యాయమైన అగ్రిమెంట్. ఇదిగో బొమ్మ బొరుసు వేస్తాను. బొమ్మ అయితే సరుకు నీది, బొరుసు అయితే సరుకు నాది. జంబర జంబర జంబం బం. బొమ్మ అమ్మ బొమ్మే. లక్కీ బాయ్, అదృష్టం నీదేరా డింపక. ఆరోగ్యం జాగ్రత్త. అమ్మయ్యా, పేడ విరగడైపోయింది. విస్కీయా బ్రాందీయా? మేము తెచ్చుకున్నాంలే. అన్నీ మీరే తెచ్చుకుంటే మేమెందుకు, రండి. అయ్యో, ఈ పనులని చేయాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? పడే, నువ్వు కోటీశ్వరుడు కూతురివి. ముందు హార్లిక్స్ తాగు. ఈ పనులన్నీ చేయటానికి ఇంట్లో 2 కోడళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారులే. నువ్వు టీవీ చూస్తూ కాలి మీద కాలేసుకుని రాణిలా కూర్చో. ముందు హార్లిక్స్ తాగమ్మా, తాగు. కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఈనమ్మా. ఈ ఇంటి పెద్ద కోడలుందే, అది కోనసీమ పెద్దనాయుడు గారి పెద్ద కూతురు, నాటు మనిషి. దాంతో చూరొద్దు. ఇక 2వ కోడలుందే, తిప్పులాడు అట్లకాడ. అది దాని మొగుడు ఎక్కువ సంపాదిస్తున్నారని దాని కోళ్ళంతా పొగరు. దాని సంపాదన నీ కాలుగోడికి సరిపోతుందా? దాంతో అస్సలు జరద్దు. ఈ ఇంట్లో ఇంకొకటి ఉంది, గీతని కందిరీగా గుర్రంలా టక 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 మోస్తది. ఏలు దూరి సందు దొరికితే చాలు ఏనుగంత బొక్కెడతది. మనల్ని పని చూసుకోమంటది, దాని పని అది చేసుకుంటది. అమ్మో, దాని మాట విన్నావంటే నీ కాపురం గంగలో కలిసినట్టే. అత్త మామ మేం చెప్పినట్టు విని నీ భర్తతో నీ కాపురం హాయిగా చేసుకోమ్మా. అత్తలేని కోడలు ఉత్తమురాలు అన్నది ఒక అత్త. మూగ పిల్ల ఉన్న మొగుడు అదృష్టవంతుడు అంటాడు ఈ బాబు. అందులో నా 3వ కొడుకు చాలా అదృష్టవంతుడు. అదేంటనా, మేము కూడా నీ మాటగా వింటున్నాం. పెళ్ళాల మాట పెట్టినాం, మాట్లాడితే చంపేయం. ఒకవేళ వినాల్సి వచ్చినా వీడికి ఆ కర్మ లేదు. వీడి పెళ్ళానికి నోరు లేదుగా. అసలు మన వంశంలో పెళ్ళాన్ని చెప్పిన మాట విని బాగుపడినోడే లేడురా. ఓహో, మా ముత్తాత 3వ బెల్లం మాట విని ముచ్చటైన కోటను 3 కాళ్ళకు అమ్మేశాడు. మరి మా తాత మా మామ మాట విని మాచర్లో 300 ఎకరాల మాగాని దేవాలయం రాశాడు. అలాగే మా చెల్లెల మాట విని మా బావ, అదే గీత బాబు, ఉన్న సొమ్మంతా దాన ధర్మాలు చేశాడు. నేను గాడ్డుగా ఉండి ఇల్లు మిగిల్చాను గీతకి. అసలు మన వంశంలో లేదురా పెళ్ళాల మాట విని మొగుళ్ళు బాగుపడ్డాం. మంచి మూడులో ఒక మాట చెప్తాను, వింటారా? మీ పిల్లలకి ఇంట్లో ఎప్పుడూ గుర్తుండేలా ఒక మాట చెప్పండి. ఏమని? మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకు జై అనాలి. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజు